హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే టీజర్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ మూవీలోది. ఈ మూవీలో హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రీతం అండ్ ప్రొడ్యూస్డ్ బై ఎన్ఐజీ ప్రొడక్షన్స్. సో బేసిక్గా ఈ టీజర్ అరౌండ్ 1 to 2 minutes ఉంది. ఈ టీజర్ చూడగానే నాకు అనిపించిన విషయం ఏంటంటే బాయ్ ఈజ్ బ్యాక్, సల్మాన్ బాయ్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ది లాస్ట్ 5 years నుంచి మనం మూవీస్ చూస్తుంటే మోర్ దెన్ 5 to 6 మూవీస్ అయితే వచ్చాయి, కానీ ఒక్క మూవీ కూడా మనల్ని సరిగ్గా సాటిస్ఫై చేయలేదు. సల్మాన్ ఖాన్ అక్కడ ఇక్కడ కొన్ని క్యామియోస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పఠాన్లో తన క్యామియో, వేద్ మూవీలో తన క్యామియో, ఆర్ రీసెంట్గా బేబీ జాన్లో కూడా క్యామియో వచ్చారు. బేబీ జాన్ మూవీలో క్యామియో బెటర్ దాన్ తన ప్రీవియస్ క్యామియోస్ అనిపించింది, ఎందుకంటే ఆ క్యామియో చాలా బాగుంది. అండ్ తను ఫస్ట్ టైం ఇచ్చిన పఠాన్ మూవీ నుంచి తను మళ్ళీ క్యామియో స్టార్ట్ చేశాడు. అండ్ పఠాన్ మూవీలో క్యామియో అయితే ఎక్స్ట్రాడినరీ, ఆ పీస్ అయితే అదిరిపోయింది. అండ్ దాని తర్వాత బెస్ట్ అనేది బేబీ జాన్ అనే చెప్పాలి. బట్ మనకెప్పుడు సల్మాన్ ఖాన్ని క్యామియోస్లో చూడడమే కానీ ఫుల్గా మూవీలో చూసి అరే మూవీ బాగుందిరా అనిపించేదైతే లేదు. ఎందుకంటే రీసెంట్గా సల్మాన్ ఖాన్ రిలీజ్ అయిన సినిమాలు కిసికా బై కిసికా జాన్ తీసుకోండి, ఆర్ రాధే మూవీ తీసుకోండి. ఏంటా మూవీస్? అసలు సల్మాన్ ఖాన్ పెట్టి తీయాల్సిన సినిమాలేనా అవి? అసలు బాలీవుడ్ ఇండస్ట్రీ సల్మాన్ ఖాన్ లాంటి ఒక స్టార్ని పెట్టుకొని వాళ్ళకి ఏం చెయ్యాలో తెలీదు. సల్మాన్ ఖాన్ మూవీ తీస్తే 200-300 కోట్లు వస్తాయి అన్న ఫార్ములా పట్టుకొని సల్మాన్ ఖాన్ చేత ఏదో ఒక చెత్త సినిమా తీయించి ఒక 200-300 crores ఎర్న్ చేసేస్తే సరిపోతుంది. అలాంటి పిచ్చి క్యాలిక్యులేషన్ మీద రన్ అవుతుంది బాలీవుడ్. నాకు అదే అర్థం కాదు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లను పెట్టుకుని మీరు తీసే సినిమాలు ఇవ్వరా? ఇంత దరిద్రగుడు సినిమాలు తీస్తారా? అసలు కిసికా బై కిసికా జాన్ సినిమా ఎవడైనా కంప్లీట్ చేయగలరా? పైగా ఆ సినిమా వచ్చేసి తమిళ్లో తీసిన వీరం అనే సినిమా రీమేక్ అంట. అంటే ఆ సినిమా మన తెలుగులో కాటమరాయుడు తీశారు చూడు, యాజ్ ఇట్ ఈస్ అది సినిమా. అసలే బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చూడడం అంటుంటే మీరు మళ్ళీ రీమేక్ చేస్తారా? అది కూడా సల్మాన్ బాయ్ని పెట్టి. అరే సల్మాన్ ఖాన్ యొక్క బయట సిచ్యువేషన్ ఏంటి, తనకు బయట నడుస్తున్న కేసులు ఏంటి, తన యొక్క సినిమాల కోసం తను పెట్టే టైం ఎంత, ఆ అవైలబిలిటీలో మీరు బెస్ట్ స్టఫ్ మా దగ్గర తీసుకురావాల్సింది పోయి రీమేకులు తీస్తాం, ఇంకో చెత్త సినిమా తీస్తాం, టైంపాస్కి సినిమాలు తీస్తాం అంటారు. కొంతమంది ఏమంటారంటే సల్మాన్ ఖాన్కి ఇంట్రెస్ట్ లేదు సినిమాలంటే, అందుకే ఇలాంటి చెత్త సినిమాలన్నీ తీస్తున్నాడు అది ఇది అంటారు. సల్మాన్ ఖాన్కి ఇంట్రెస్ట్ లేకపోవడం అని కాదు, ఒక చెత్త సినిమా యాక్ట్ చేస్తున్నాడు హీరో, ఒక క్రింజ్ సీన్ చేస్తున్నాడు అంటేనే తనకి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల మీద. లేకపోతే అసలు ఆ క్రింజ్ సీన్ ఎందుకు చేయాలి? సల్మాన్ ఖాన్ దగ్గర స్టోరీస్ తక్కువైపోయో, లేకపోతే తనకి క్రియేటివిటీ తగ్గిపోయో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అసలు కానే కాదు. ఏమవుతుందంటే సల్మాన్ ఖాన్ చుట్టూ ఒక బబుల్ లాగా కొంతమంది పీపుల్ ఫామ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు సల్మాన్ ఖాన్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటూ వెదవ సజెషన్స్ అన్నీ ఇచ్చి సల్మాన్ ఖాన్ చేత ఇలాంటి సినిమాలు చేయిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సల్మాన్ ఖాన్కి సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే తనకున్న సెక్యూరిటీ విషయంగా కానీ, తను బయట ఎక్కడ అవుట్డోర్ షూటింగ్స్ సరిగ్గా చేయలేడు. ఒకవేళ చేసినా విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది. ఒక చిన్న షాట్ తీయాలన్నా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని సల్మాన్ ఖాన్ ఒక సినిమా సైన్ చేస్తున్నాడు అంటే దట్ బెటర్ బీ అ గుడ్ సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే తప్ప సల్మాన్ ఖాన్ ఇప్పుడు సైన్ చేయకూడదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. లేకపోతే ఈ సికందర్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year క్రితం అనౌన్స్మెంట్ ఇచ్చిన సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. అండ్ రష్మిక కూడా సల్మాన్ ఖాన్తో పాటు సల్మాన్ ఖాన్ గెస్ట్ హౌస్లోనే ఉంటుంది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కోసం అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇండోర్లోనే షూటింగ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అని చెప్పినప్పుడు ఈ పార్టీకి సికందర్ షూటింగ్ అయిపోవాలి కదా. అంటే సికందర్ ఎయిదర్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికో ఆర్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ సమ్మర్కు రిలీజ్ అయిపోవాలి కదా. కానీ సికందర్ నెక్స్ట్ ఇయర్ ఈద్కి రిలీజ్ అవుతుంది. అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాకా సినిమా ఎందుకు పని అవ్వలేదు, ఎందుకు షూటింగ్ అవ్వలేదు అంటే రిస్ట్రిక్షన్స్ రవాయి. సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బయటకు వెళ్తే ఎవడు షూట్ చేస్తాడో తెలియదు. బోల్డ్ అండ్ లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి. ఇన్ని థ్రెట్స్ మధ్య ఒక యాక్టర్ సినిమా అనౌన్స్ చేసి సైన్ చేస్తున్నాడు. అసలు ఇన్ని థ్రెట్స్ మధ్య సల్మాన్ ఖాన్ అసలు సినిమా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సల్మాన్ ఖాన్ దగ్గర ఇనఫ్ డబ్బులు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ సినిమాలు తీసుకునే బతుకుతాడు, ఆర్ సినిమాలు తీస్తే తప్ప సల్మాన్ ఖాన్కి రోజు గొడవదు అన్న భ్రమలో ఎవరైనా ఉంటే కనుక అర్జెంటుగా దాని నుంచి బయటకు వచ్చేయండి. ఎందుకంటే టాప్ బాలీవుడ్ యాక్టర్స్ ఎవరు కూడా వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సినిమాలు అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళకి సెపరేట్ బిజినెస్లు ఉంటాయి, ఆర్ సెపరేట్ ఇంకో వెంచర్లు ఏవో ప్లాన్ చేసుకుని ఉంటారు.
దాంట్లోంచి డబ్బులు వస్తుంటాయి. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమాలు చేస్తారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ వరల్డ్ సెకండ్ రిచెస్ట్ యాక్టర్. ఇప్పుడు షారుఖ్ ఖాన్కి సినిమాలు తీస్తే తప్ప రోజు గడవతో ఉండడానికి ఏం లేదు. రీసెంట్గా కొన్ని న్యూస్లు వస్తున్నాయి, షారుఖ్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్లో నుంచి తనకి శాలరీ ఒక 300 crores మూవీకి వస్తుంది అన్నట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్కి 300 crores అనేది చాలా చిన్న అమౌంట్ అని చెప్తాను, ఎందుకంటే తన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఆ డబ్బులతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. అయినా తను సినిమాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే కేవలం తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, తనకి సినిమాలు అంటే ఇష్టం కాబట్టి. ఈ 2 రీజన్స్కి తను సినిమాలు చేస్తున్నాడు. అక్కడెక్కడో షారుఖ్ ఖాన్ దాకా వెళ్ళిపోవడం దేనికి? మన సైడే తీసుకోండి, నాగార్జున ఉన్నాడు. నాగార్జున సినిమాలు ఎందుకు చేస్తున్నాడు? నాగార్జున దగ్గరే వేల కోట్లు ఉన్నాయి. మరి నాగార్జున సినిమా ఎందుకు చేయాలి? నాగార్జున ఎందుకు చేస్తున్నాడంటే కేవలం తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇలాంటి యాక్టర్స్ ఏ కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. దాంట్లో లక్కీలీ సల్మాన్ బాయ్ ఒకడు. అలాంటి సల్మాన్ ఖాన్ పెట్టుకుని మీరు తీసే లవ్ ఫుడ్ సినిమాలు రా ఇవన్నీ. ఎట్టకేళ్ళకి ఫైనల్గా వచ్చాడు మగాడు ఏఆర్ మురుగదాస్. మంచి సినిమా ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఎందుకంటే టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆ కలర్ గ్రేడింగ్ చూడండి, ప్రీతం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి, షార్ట్స్ చూడండి, యాక్షన్ సీన్స్ చూడండి. అదిరిపోయింది. ఒక్క టీజర్, జస్ట్ 1-2 minutes టీజర్లోనే ఎక్స్ట్రాడినరీగా సల్మాన్ ఖాన్ ప్రజెంట్ చేశాడు. అండ్ సల్మాన్ ఖాన్ హెయిర్ స్టైల్ చూడండి, బియర్డ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. సల్మాన్ ఖాన్ ఈ ఏజ్లో ఇంతకంటే బెస్ట్గా కనిపించడు అన్నటువంటి బెస్ట్గా తనను ప్రజెంట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. టీజర్ది చాలా బాగా కట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ. అండ్ డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా ఈ టీజర్ చూడండి. అండ్ నా రికమెండేషన్ ఏంటంటే ఎయిదర్ మంచి హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్తో ఆర్ హెడ్ఫోన్స్తో ఆర్ ఇయర్ ఫోన్స్తో అట్లీస్ట్ మీరు ఈ టీజర్ని చూడండి. డెఫినెట్లీ టువర్డ్స్ ది ఎండ్ మీరు బీజిఎంని ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా నెక్స్ట్ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇంకా ఏమైనా రిలీజ్ అయితే తప్పకుండా చూడాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే మీకు పెరుగుతుంది. ప్రజెంట్ ఏఆర్ మురుగదాస్ అండ్ సల్మాన్ ఖాన్ ఇద్దరు కూడా కొంచెం నెగిటివ్ ఫేజ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ మూవీస్ అంత పెద్ద హిట్స్ అయితే కాదు. సో వీళ్ళిద్దరూ ఒకేసారి కంబ్యాక్ ఇవ్వడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను ఏఆర్ మురుగదాస్ని అయితే రియల్గా ట్రస్ట్ చేస్తున్నాను. తను డెఫినెట్లీ ఈ సినిమాని బాగా తీస్తాడని, సల్మాన్ ఖాన్ సీరియస్గా యాక్ట్ చేస్తాడని నమ్ముతున్నాను. సో నెక్స్ట్ ఇయర్ ఈద్కి ఈ సినిమా రిలీజ్ అవుతుంటే నేనైతే థియేటర్లోకి వెళ్ళి చూడడానికి చాలా రెడీగా ఉన్నాను. మీకు ఎలా అనిపించింది? మీరు ఈ టీజర్ని చూసి మీరు ఏమనుకున్నారు అన్నది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.